హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట. సింపుల్గా వారానికి ఒక్కరోజే మనము సేవింగ్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రైడే స్కీమ్ ఛాలెంజ్ అండి. స్కీమ్ అంటున్నారు, ఎక్కడన్నా వెళ్ళి పే చేయాలి అని అనుకుంటారేమో. లేదండి, ఇది మన ఇంట్లోనే మన ఓన్గా మనమైతే చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ వారానికి ఒక్కరోజు మాత్రమే. అది ఫ్రైడే అవ్వచ్చు, మీరు ఇష్టం. లేదంటే సాటర్డే, మండే ఏదో ఒక రోజు అలా పెట్టుకొని ఈ ఫ్రైడే స్కీమ్ ఛాలెంజ్లో మీరు ఒక ఫస్ట్ ఫ్రైడే వచ్చేసి ఒక 100 రూపీస్తో స్టార్ట్ చేయాలన్నమాట. మీకు తోచినంత, మీకు 100 రూపీస్ కష్టమవుతుంది అనుకున్నప్పుడు 50 రూపీస్తో అయినా కూడా స్టార్ట్ చేయండి. ఇది మనం ఒక 1 ఇయర్ చేయాల్సి ఉంటుంది. 1 ఇయర్కి 52 వీక్స్ కాబట్టి మనకి ఈ 52 వారాల్లో మనము ఎంత సేవ్ చేయగలుగుతాము అనేది నేనైతే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ముందు ఫ్రైడే వచ్చేసి ఫస్ట్ ఫ్రైడే ఒక 100 రూపీస్తో స్టార్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఫ్రైడే వచ్చేసి 120, థర్డ్ ఫ్రైడే 140, 160 ఇలా పెంచుకుంటూ ఒక 20 రూపీస్ని సేవ్ చేస్తూ ఒక దేవుని పూజా రూమ్లో పెట్టుకొనేసి మనము పూజ చేస్తాం కదా, అక్కడ ఒక ఉండి పెట్టేసి అందులో అయితే కనుక మీరు వేసుకోండి. ఈ స్లిప్ కూడా అక్కడే మార్క్ చేసి పెట్టుకున్నట్లయితే మనము ఈ వీక్లో మనం ఎంత వేసాము, నెక్స్ట్ వీక్లో ఎంత వేయాలి అన్నది ఒక ఐడియా వస్తుంది. ఒక్కొక్కసారి మనకు ఒక వీక్లో మన దగ్గర డబ్బులు ఉండదు. అలాంటప్పుడు మీ దగ్గర ఒకేసారి ఒక 500,000 ఉన్నప్పుడు అంతా వేసేసి దానికి ఎంత అమౌంట్ అవుతుందో అన్ని టిక్స్ మనం కొట్టేసుకొని ఇలా ఒక 1000 రూపీస్ వేసామనుకొని దానికి తగ్గట్టు అమౌంట్ని టిక్ చేసుకున్నట్లయితే కనుక మనము ఆ వీక్లో ఒకవేళ డబ్బులు లేనప్పుడు స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 52 వీక్స్ని మనము చేసుకుంటూ వెళ్తామన్నమాట. ఇలా 20 మాత్రం ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాము. సో మా దగ్గర డబ్బులే ఉండదు, మరి మేము ఇలా 200, 500 ఇలా వీక్లీ ఎలా వేయగలుగుతాం అనుకుంటే కనుక మీరు ఎలాగోలా సేవింగ్స్ అయితే మీరు పవర్ బిల్ తగ్గించుకోవడమో, లేదంటే మీ బట్టలు మీరే ఐరన్ చేసుకోవడంలోనో, లేదా అంటే మేడ్ ఉన్నట్లయితే మేడ్ లేకుండా పనులు చేసుకోవడంలోనో, ఏదో మీ శారీస్ కానీ బ్లౌజెస్ కానీ మీరే ఓన్గా నేర్చుకొని స్టిచ్ చేయడానికి ట్రై చేసో, ఎలాగోలా మీకు ఏది కన్వీనియంట్, మీకు ఏది సూట్ అవుతుందో, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా సూట్ అవుతుంది. సో అలా మీరు ప్లాన్ చేసుకొని మీరు అమౌంట్ని అయితే సేవ్ చేసుకుంటే మీకు 52 డేస్ ఒక 1 ఇయర్కి వచ్చేసి అమౌంట్ అయితే కనుక మీకు ఇంచుమించు ఆల్మోస్ట్ 31,720 రూపీస్ అవుతుంది. అంటే ఇంచుమించు 32,000 అమౌంట్ అయితే కనుక అవుతుందన్నమాట. మీరు ఇలా ఒక 1 ఇయర్ అంటే దాన్ని ఇంకా మీరు ఒక ఉండిలో అంటే పగలగొడితే కానీ మనము తీసుకోలేము అన్న ఉండిలో మీరు వేస్తే గనక మీరు దాన్ని యూజ్ చేసుకోలేరు. ఒకవేళ మీరు ఏదైనా ఒక పర్స్లో ఇలా పెట్టి ఇంట్లో పెట్టుకున్నారంటే ఏదైనా ఒక వస్తువు నచ్చినా, ఏదైనా ఒక అవసరం వచ్చినా తర్వాత చూసుకుందాంలే, ఇప్పుడు ఇది తీసుకుంటే బాగుంటుంది అనేసి కొనుక్కుంటూ ఉంటాము. సో అలా కాకుండా మీరు ఒక ఉండీలో పెట్టి దేవుని పూజ గదిలోనే పెట్టుకొని ఉండిలో ఈ వీక్లో నేను ఇంత వేస్తాను అనుకునేసి ఒక 100 కానీ మీకు కష్టం అనిపిస్తే ఒక 50 రూపీస్, 70 రూపీస్ స్టార్ట్ చేసి మీరైతే అమౌంట్ని అయితే వేసుకోండి అనమాట. వేసుకొని ఇలా 32,000 అయినప్పుడు 1 ఇయర్లో మీరు 4 గ్రామ్స్ గోల్డ్ అయితే కనుక కొనుక్కోవచ్చు. 4 గ్రామ్స్ గోల్డ్ కొనడం అంటే ఇంట్లోనే ఉండి, అది కూడా అన్ని పనులు మేనేజ్ చేసుకుంటూ, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైనా కూడా, లేదు అంటే వర్కింగ్ ఉమెన్కైనా కూడా ఇంట్లో మీరు ఇలా చిన్న చిన్న సేవింగ్స్తోనే 4 గ్రామ్స్ గోల్డ్ కొనడం అంటే ఆషామాషి అయితే కాదు. ఈజీగా మీరు కొనుక్కోవచ్చు. ఒకసారి మనం కొనుక్కున్నట్లయితే నెక్స్ట్ టైము మనకి ఇంకా మోటివేషన్ వస్తుంది. సో నేను కంటిన్యూగా ఇలా ఒక కమిట్మెంట్తో చేయడం వల్ల నేను 4 గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కున్నాను కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేస్తే మళ్ళీ ఒక 4 గ్రామ్స్ కొనుక్కోవచ్చు. సో ఈజీగా ఎలాంటి సేవింగ్స్, పెద్ద పెద్ద సేవింగ్స్ అన్న ఆలోచనలు లేకుండా ఈజీగా మనము 4 గ్రామ్స్, 8 గ్రామ్స్, 3 ఇయర్స్ వచ్చేసరికి 12 గ్రామ్స్ కొనుక్కున్నట్లయితే కనుక మనకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అందులో ఆ వస్తువే ఏదో ఒక అవసరంకి యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.